అద్వితీయుడమైన మా దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. అనుదినము అనుక్షణము మనం ప్రేమిస్తున్న దేవా, అనుక్షణము మాకు తోడుగా ఉంటున్న దేవా, పగలేండి దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతున్న దేవా, నీకే స్తోత్రము. మా కుడి ప్రక్కన మాకు నీడగా ఉంటున్న దేవా, నీకు స్తోత్రము. నిరంతరము మా రాకపోకలందు మాకు తోడుగా ఉంటూ మా ప్రాణంను కాపాడుతున్న దేవా, నీకు స్తోత్రం. మా తండ్రి దేవా, ఈ దినమంతయు మాకు తోడుగా ఉండి ఎంతో క్షేమంగా ఈ రాత్రి సమయంలో ఇంటికి చేర్చినందుకు వందనములు. మేము ఏ వాహనంలో ప్రయాణించినా, ఎక్కడ నడిచినా తండ్రి, ప్రతి చోట కూడా మీ యొక్క కాపుదల మాకున్నది నాయన, నీకు వందనములు. మా తండ్రి దేవా, మరి పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి రాగలిగారు మా తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నాయన, ఇంటి నుండి బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏ పని మీద వెళ్ళినా ఆ పనిని జయప్రదం చేసి క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో ప్రభా, మేము కుటుంబ సమేతంగా కొద్ది సమయం గడపడానికి, కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి, ప్రార్థించుకోవడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. మా తండ్రి, రాత్రి సమయంలో నాయన మీరు మాకు ఇచ్చిన విజయంని బట్టి నీకు వందనములు. ఈ దినమంతా పనిలో మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనములు. మా ప్రార్థనలను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో ధ్యానించుకోవడానికి 141వ కీర్తన 3వ వచనంను ధ్యానిస్తున్నాము. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఈ మాటలను బట్టి నీకు వందనములు తండ్రి. అవును ప్రభా, మేము మాట్లాడినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలని మీరు మాకు తెలియజెప్తున్నారు. మా ప్రభా, మా ఉద్యోగ జీవితాలలో అయినా, కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి, మా నోటి మాటలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని మేము నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ప్రభా, మరి మేము ఏ మాటలు మాట్లాడాలో మీరు మాకు చెప్పండి. తప్పుడు మాటలు, అనవసరమైన మాటలు, ఇతరులకు హాని కలిగించే మాటలు అలాంటివి రాకుండా మా నోటికి కావలించమని ప్రార్థిస్తున్నాము. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మేము ఎప్పుడు మాట్లాడినా అది ఆ మాటలు ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించే మాటలుగా ఉండాలి ప్రభా. సంతోషాన్ని కలిగించే మాటలుగా ఉండాలి, ఆదరణ కలిగించే మాటలుగా ఉండాలి. కానీ మా నోటి మాటలు ఎప్పుడూ ఎవరికి కూడా కీడు కలిగించకూడదు. కనుక తండ్రి, మా పెదవుల ద్వారమునకు మేము కాపు పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఎప్పుడైతే మేము నీతో సమయం గడిపి ఎంతో జాగ్రత్తగా మేము ఉంటామో అప్పుడు తండ్రి, మా యొక్క జీవితాలలో మీరు అద్భుతాలు చేస్తారు. మా నోటి మాటలను మీరు కంట్రోల్ చేస్తూ ఉంటారు. మా నోటి మాటలకు నీ యొక్క దైవికమైన కంట్రోల్ ఉంటుంది. కాబట్టి మా తండ్రి దేవా, మరి దావీదు చెప్తున్నటువంటి ఈ మాటలను బట్టి మేము పాపపు మాటలు కానీ, తొందరపడి మాటలు కానీ, తెలివి తక్కువగా మాట్లాడడం కానీ లేకుండా మమ్మల్ని కాపు పెట్టమని ప్రార్థిస్తున్నాము. అవును తండ్రి, మా నోటి ద్వారము, మా పెదవుల ద్వారము మా నోరే. మా నోటికి మీరు కావలి ఉంచండి, మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టండి. మా తండ్రి దేవా, నీవే మమ్మను నీ కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎన్నోసార్లు మేము అనుకుంటూ ఉంటాం, నేను ఈ మాటలు మాట్లాడి ఉండకూడదు, నేను ఇలా అనకుండా ఉంటే బాగుండేది, నేను ఇలా అనడం వల్ల ఎంత పని అయిపోయింది అని కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం ప్రభా. మా తండ్రి, మరి సామెత ఒకటి ఉంది, కాలు జారితే పక్కకు తీసుకోవచ్చేమో కానీ నోరు జారితే తీసుకోలేము, వెనక్కి తీసుకోలేము అని. అవును తండ్రి, మేము వెనక్కి తీసుకోలేని మాటలు మా నోటి నుండి వచ్చిన తర్వాత మేమేమీ చేయలేము. ఎన్నోసార్లు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతున్నామేమో ప్రభా. ఎవరిని మేము భయంకరంగా హర్ట్ చేస్తున్నామో, ఎవరిని మేము ద్వేషంతో మాట్లాడుతున్నామేమో దయ ఉంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము. మా నోటి మాటలను ఎల్లప్పుడూ కూడా మేము కంట్రోల్ చేసుకునే రీతిగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఇతరులను గురించి అనవసరమైన మాటలు, తీర్పు తీర్చే మాటలు, తెలియకుండానే ఏదేదో మాట్లాడుకునే మాటలు, మా ప్రభా అలాంటి మాటలు మాట్లాడకుండా మమ్మల్ని కనికరించండి. గొప్పలు చెప్పుకునే మాటలు మేము మాట్లాడకూడదు. మా తండ్రి, దీన మనసు కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా తండ్రి, మా హృదయంలో ఏముందో అదే బయటికి వస్తుంది కదా. మేము మాట్లాడే వ్యర్థమైన ప్రతి మాటకు మేము ఒక దినం తీర్పులోకి వచ్చినప్పుడు
దానికి లెక్క చెప్పవలసి ఉంటుంది కదా మా తండ్రి. అలాంటి పరిస్థితి మాకు రాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మేము ఏమి మాట్లాడినా కూడా నాయన నీ యొక్క కంట్రోల్లో ఉంటూ నీ చిత్త ప్రకారంగా మాట్లాడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మాకు దైవికమైన శక్తిని అనుగ్రహించండి. నిగ్రహము, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆ హృదయాన్ని మాకు దయచేయండి. అప్పుడే మేము కంట్రోల్ చేసుకొని మాట్లాడగలుగుతాము. మా తండ్రి దేవా, మీరు పిరికితనం గల ఆత్మను మాకు ఇవ్వలేదు కనుక తండ్రి, మేము సరైనటువంటి రీతిలో మాట్లాడగలగడానికి, ఇతరులకు మేలుకరంగా మేము జీవించడానికి సహాయం చేయమని తండ్రి, నీ యొక్క జోక్యము ఎల్లప్పుడూ కూడా మాతో ఉంచండి. మా ప్రభా, ఆత్మ మాలో ఉండగా తండ్రి, మేము ఎంతో జాగ్రత్తగా ఏమేం మాట్లాడదుమా అని భయపడవలసిన పని లేకుండా మేమేం మాట్లాడవలనో ఆ మాటలే పరిశుద్ధాత్ముడు మాకిచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మేము ప్రార్థించుకుంటుండగా మీరు మాతో ఉండండి. మా మాటలన్నిటిని కూడా నాయన మీరు చూస్తున్నారు, వింటున్నారు తండ్రి. ప్రభా, మేము తప్పుడు మాటలు మాట్లాడుకోకుండా, మా మాటలలో ఎలాంటి అవినీతి లేకుండా మమ్మల్ని కాపాడము తండ్రి. దేవా ప్రభా, మా కుటుంబంలో శాంతిని, సమాధానం ఇచ్చినందుకు వందనములు. మా తండ్రి దేవా, మరి ఏ కుటుంబంలో అయితే కలతలు, మనస్పర్ధలు ఉన్నాయో వాటిని తొలగించి సంపూర్ణమైన సంతోషము, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మా తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా సంతోషము ఉండాలి, సమాధానం ఉండాలి. ఆ విధంగా ప్రభా, నీవు ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ఎంతో చక్కగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ప్రభా, యవన బిడ్డలు మరి పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నారు. ఎంతోమంది పరీక్షలు రాస్తూ ఉన్నారు, ప్రాక్టికల్స్ చేస్తూ ఉన్నారు. మా తండ్రి, వారికి అందరికీ కూడా నీ యొక్క జ్ఞానము అధికంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీ యొక్క కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి. వారు మరి పరీక్ష హాల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు మీరు కాపుదలగా ఉండమని ప్రార్థిస్తున్నాము. పరీక్షలు రాస్తున్నప్పుడు వారిని మీరు కంట్రోల్లో ఉంచుకోనండి. మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించి చక్కగా పరీక్షలు రాయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అదేవా ప్రభా, మరి ఎంతమంది తండ్రి దూరదేశంలలో ఉంటూ, హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారో ఆ బిడ్డలను కూడా మీరు కనికరంతో కాపాడి చక్కగా పరీక్షలు రాసి ఉన్నతమైన ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రభా, వృద్ధులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యము, నీ కాపుదల అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించండి. వారిని నీ దయ ఎందును, మనుషుల దయను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. మంచి మార్గంలో పెరగడానికి కావలసిన మంచి ఏర్పాట్లు మీరు దయచేయండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన నీ యొక్క జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దయగల మా తండ్రి, ఈ దినం ఎంతోమంది నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారు, వివాహాలు కుదిరినట్లున్నాయి తండ్రి. ప్రభా, ఎంతోమంది కన్సీవ్ అయిన వార్తలు విన్నారు. వీటన్నిటిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎంతోమంది బిజినెస్లో చక్కగా ఫ్లరిష్ అవుతున్నందుకు కూడా నీకు వందనములు. మా ప్రభా, మరి కొరతలు ఉన్నాయని ఎంతమంది అయితే కృంగుదలలో ఉన్నారో, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేని పరిస్థితులలో అనేకమైన అప్పులకు గురి అవుతున్నారు, ఆర్థిక సమస్యలకు గురవుతున్నారు అని దిగులుతో, కృంగుదలతో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి తగిన సహాయం చేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి మా ప్రభా, ఎవరు కూడా డిప్రెషన్లో ఉండకుండా మరి ప్రభా మీరు సహాయం చేయండి. మా తండ్రి దేవ, ఎంతోమంది బిజినెస్లో లాస్ వచ్చినందుకు ఎంతగానో కృంగిపోతున్నారు ప్రభా. చక్కటి జ్ఞానమును వారికి ఇచ్చి వారి యొక్క బిజినెస్ తిరిగి పునరుద్ధరింపబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి, ఎవరికి ఎలాంటి కొదువ ఉన్నా కూడా ప్రతిదీ కూడా తగిన సమయంలో మీరు ఇస్తారు అన్న ఒక విశ్వాసంతో కనిపెట్టి ఉండడానికి, ప్రార్థనలలో కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని కూడా నేను ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఎంతోమంది నాయన ఆకస్మికంగా ప్రమాదాలకు గురై ఉన్నారు, ఆకస్మికంగా అనారోగ్యానికి గురై ఉన్నారు. వారికి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా వారిని ఇంటికి చేర్చమని, స్వస్థత శీఘ్రంగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను దీవించండి తండ్రి. ప్రభా, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించినానా వాళ్ళను కాపాడమని, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడం తండ్రి. సంతానం కొరకు ఎంతమంది నీ వైపు చూస్తూ అడుగుతున్నారో
ప్రభావ వాళ్ళని మీరు దర్శించండి. వాళ్ళలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే నైనా మరి ఏ గృహాలలో తీవ్రమైన అనారోగ్యంతో మరి ఎంతమంది మరి హాస్పిటలైజ్ అయి ఉంటున్నారో వాళ్ళని బట్టి ప్రార్థిస్తున్నాము. ప్రభానైనా డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. మా తండ్రి వారు తీసుకుంటున్న ట్రీట్మెంట్ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. ఎంతమంది అయితే నైనా క్రిటికల్ కండిషన్స్లో మరి ఐసీయూలో ఉన్నారో మరి వెంటిలేటర్ పై ఉన్నారో అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి సహాయం చేసి ప్రభాని యొక్క కాపుదలలో వాళ్ళను భద్రంగా కాపాడి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చండి. ఆ కుటుంబ సభ్యులలో ఎంతో ఆందోళన ఉన్నది, ఎంతో బాధ వేదన ఉన్నది. మా ప్రభానైనా మరి ఆర్థికంగా కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారు, మీరు కనికరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు సాధ్యమైనది ఏది లేదు కదా తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి మరి రాత్రి వేళ డ్యూటీలు చేసిన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అంతా కూడా మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా తమ పనులు జరిగించినట్లుగా సహాయం చేయండి. ఓపిక సహనమును వారికి అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా అదేవిధంగా ఎంతోమంది రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్న సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. వారిని అందరినీ కూడా దీవించి వారందరూ కూడా అప్రమత్తతతో ఉంటూ చక్కగా పనిచేయనట్లుగా వారికి మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళ ప్రయాణం చేస్తున్న వారందరూ క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి. వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించండి తండ్రి. మా ప్రభా మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కలగకుండా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా ఎంతోమంది కష్టాలలో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు ప్రభానైనా. మరి నిరాశ్రయులుగా నిస్సహాయాలుగా ఉంటూ అనాథలైనటువంటి వృద్ధులు, చిన్నారులు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, ఇంకా అనేకులు ప్రభా ఎన్నో సమస్యలతో ఉన్నారు ప్రభా. అందరినీ కూడా మీరు కనికరించి వారికి తగిన సహాయం చేయండి. మరి ప్రభా అన్యాయాలకు గురైన వారికి తప్పకుండా న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి మీరు ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజ్యమాడు దేవుడే అంటున్నారు. కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి నిద్ర పట్టని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రభా మరి వారికి నెమ్మదిని అనుగ్రహించి నాయన ప్రభా సమస్యలన్నీ తొలగించండి. వారి మన మనసులో ఉన్నటువంటి ప్రతి విధమైన వేదన, భారము, లేకపోతే హృదయంలో భారము, లేకపోతే ఆలోచనలు, వీటన్నిటిని కూడా తొలగించమని ప్రభా నెమ్మదిని అనుగ్రహించమని మా ప్రభానైనా నీ యొక్క వాక్యమును నీ యొక్క నిన్ను ధ్యానం చేసుకుంటూ తండ్రి వారు నిద్రించుటకు సహాయం చేయండి. మా తండ్రి అలాంటి కృపను వారికి అనుగ్రహించమని మా ప్రభానైనా మరి మీరు గొప్ప దేవుడే అంటున్నారు నాయన ప్రభా. మరి కోపము, ద్వేషము, అకారణమైనటువంటి ఇబ్బందులు మనసులో ఏమి ఉంచుకోకుండా ప్రభా సంతోషకరంగా వారు పడుకున్నట్లుగా నీపైన భారం ఉంచి నీ వాక్యమును ధ్యానించుకుంటూ పడుకున్నట్లుగా వారికి మంచి నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ సమయంలో మేము కూడా నిద్రించబోతున్నాం తండ్రి. మాకు మీరు తోడై ఉన్నారు. ఏ తెగులు మా గుడారం సమీపించదు. మా తండ్రి మా ఇంటి చుట్టూ మీ యొక్క పరిశుద్ధ దూతలు ఉన్నారు నాయన. మరి మా ప్రభా రాత్రి వేళ కలుగు ఎలాంటి భయాలకు కూడా మేము భయపడము. మీరు మాకు తోడై ఉన్నారు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. దయగల మా దేవ, మా ప్రాణంలోని, శరీరంలోని, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. నీ రక్తపు కంచె మా చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యంలో కలగకుండా కాపాడండి. మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. రేపటి దినాన్ని మేము చేయబో పనులన్నింటినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సమస్తమును జయప్రదంగా నడిపించమని కూడా వేడుకుంటున్నాము తండ్రి. చక్కగా విశ్రాంతిని తీసుకొని ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.